Hello everyone, this is Simhadri. Welcome to Simhadri కాంపిటేటివ్ క్లాసెస్. సో నిన్నటి క్లాస్లో మోడల్ 2 గురించి మనం చెప్పుకున్నాం. సో ఈరోజు క్లాస్కి వచ్చేసరికి మోడల్ 3, క్లాక్స్లో మోడల్ 3 స్ట్రైట్ లైన్. దీన్నే తెలుగులో మనం ఏమంటామంటే సరళ రేఖ. కొన్నిసార్లు వ్యతిరేక దిశ అని కూడా అంటాడు. వ్యతిరేక దిశ లేదంటే అభిముఖముగా లేదంటే కొన్నిసార్లు ఆపోజిట్ డైరెక్షన్. సో ఇక్కడున్న నేమ్స్ అన్నీ కూడా ఒకే ఒక పదం. అంటే స్ట్రైట్ లైన్ అంటే ఎలా ఉంటుంది? అవర్స్ హ్యాండ్ 12 వైపు, నిమిషాల ముళ్ళు 6 వైపు చూపిస్తే ఇదేంటి? స్ట్రైట్ లైన్. ఓకే, సో ఇక్కడ కూడా సేమ్ కాన్సెప్ట్. 1 అవర్ ఈజ్ ఈక్వల్ టు 1 టైం మీట్ అవుతాయి. ఏంటి? గంటల ముళ్ళు, నిమిషాల ముళ్ళు 1 అవర్కి ఒక టైం స్ట్రైట్ లైన్లో ఉంటాయి. సో 12 గంటలకు వచ్చేసరికి 12 గంటలు ఆర్ 12 అవర్స్, లేదంటే 24 అవర్స్, లేదంటే 1 డేకి ఇక్కడ ఎలా ఉంటుంది అంటే ఎన్నిసార్లు కలుస్తాయి? సో 1 అవర్కి 1 టైం అంటే మనం ఏమనుకుంటాం? 12 గంటలు ఉన్నాయి కాబట్టి 12 గంటల్లో 12 సార్లు కలుసుకుంటాయి అనుకుంటాం. కానీ 11 సార్లే కలుసుకుంటాయి. ఎందుకంటే ఇక్కడ 5కి 7కి మధ్యలో ఎన్ని గంటలండి? 2 గంటలు. కానీ ఒక్కసారి మాత్రమే కలుసుకుంటాయి 2 ముళ్ళు. సో అందుకని 12 గంటలకి 11 సార్లు అయితే 24 గంటలు ఎన్నిసార్లు కలుసుకుంటాయండి? ఎన్నిసార్లు స్ట్రైట్ లైన్లో ఉంటాయండి? 22 సార్లు. ఓకేనా ఫ్రెండ్స్? మన కాన్సెప్ట్ ఏంటండి? స్ట్రైట్ లైన్, సరళ రేఖ, వ్యతిరేక దిశ, అభిముఖంగా, ఆపోజిట్ డైరెక్షన్ అండి. సో ఇంతకుముందు మోడల్లో ఎప్పుడు కలుసుకుంటాయి, 2 ముళ్ళు ఎప్పుడు కలుసుకుంటాయి, ఎప్పుడు ఏకీభవిస్తాయి అన్నప్పుడు ఎన్ని డిగ్రీస్ అండి? 0 డిగ్రీస్. సో మన కాన్సెప్ట్ స్ట్రైట్ లైన్ కాబట్టి క్లాక్లో ఒకసారి చూడండి. ఇది గంటల ముళ్ళు, ఇది నిమిషాల ముళ్ళు, ఇది ఒకే సరళ రేఖ అండి. స్ట్రైట్ లైన్ అంటే సరళ రేఖ అంటే ఎన్ని డిగ్రీస్ అండి? 180 డిగ్రీలు. సో మన కాన్సెప్ట్లో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు చూడండి, 180 డిగ్రీలు అంటే ఒక గంటకి ఎన్ని డిగ్రీలు అండి? 30 డిగ్రీలు. మోడల్ 1లో చెప్పుకోనండి, ఒక గంటకి 30 డిగ్రీలు. సో 180 డిగ్రీలు అంటే ఎన్ని గంటలండి? 6 గంటలు, 6 అవర్స్ ఆర్ 6 నెంబర్స్. సో మన కాన్సెప్ట్లో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సో మనకు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఎట్ వాట్ టైమ్ బిట్వీన్ 4 o'clock and 5 o'clock ద హ్యాండ్స్ ఆఫ్ ఎ క్లాక్ విల్ బి స్ట్రైట్ లైన్. 4-5 గంటల మధ్య 2 ముళ్ళులు ఎప్పుడు ఒకే సరళ రేఖపై ఉంటాయి? మీరు ఒకసారి ఆప్షన్ చూడండి. ఇందాక మనం మోడల్ 2లో మనం చెప్పుకున్నామండి. సేమ్ లవము ప్లస్ ప్రక్క నెంబరు ఎంత రావాలండి? 10 రావాలి. ఒకసారి ఆప్షన్ చూడండి ఫ్రెండ్స్. ఇది కాదు. బిలో 4 6 ఎంతండి? 10. ఇది అవ్వచ్చేమో. 0 + 7. సో ఇది కూడా ఆన్సర్ కాదు. 429 ఆన్సర్ కాదు. సో 4 + 6 ఎంతండి? 10. సో ఇది ఆన్సర్ ఫ్రెండ్స్. సో మనం కాన్సెప్ట్ చేసే ముందు ఒకసారి చూడండి ఫ్రెండ్స్. 4 5 ఇందాక ఫ్రెండ్స్ 4 5 అంటే ఎన్ని నెంబర్లు కలపాలి? 6 నెంబర్లు కలపాలి. అంటే ఆన్సర్ ఎంత ఫ్రెండ్స్? 10. సో సేమ్ కాన్సెప్ట్ ఫ్రెండ్స్. మినిట్ బై 11. సో 10 అంటే ఎన్ని నిమిషాలు ఫ్రెండ్స్? 50 నిమిషాలు. సో 50 బై 11. 11 ఇందులో ఎన్నిసార్లు పోతుంది ఫ్రెండ్స్? 4 టైమ్స్. సో 54 6/11. 54
6/11. సో టైం వచ్చేసి 4:54 6/11 దగ్గర గంటల ముళ్ళు నిమిషాల ముళ్ళు ఒకే సరళ రేఖపై ఉంటాయి ఫ్రెండ్స్. సో ఆన్సర్ బి. ఫ్రెండ్స్, సో మొదటి ప్రాబ్లం మీరు చూసారు. కమింగ్ టు ద రెండో ప్రాబ్లం, సెకండ్ ప్రాబ్లం. ఎట్ వాట్ టైమ్ బిట్వీన్ 3 o'clock and 4 o'clock the hands of a clock will be the same straight line but facing opposite direction. 3-4 గంటల మధ్య ఏ సమయంలో రెండు ముళ్ళులు ఒకే సరళ రేఖపై అభిముఖంగా ఉంటాయి? ఆప్షన్ ఏ 3:15 2/8, ఆప్షన్ బి 3:49, ఆప్షన్ సి 3:49/1/11, డి 3:51. ఫ్రెండ్స్, ఇందాక మొదటి ప్రాబ్లం చేసాం. సో మీరు ఆప్షన్ చూసి వెంటనే ఆన్సర్ చేయొచ్చు. ఆన్సర్ ఏంటి ఫ్రెండ్స్? లవము ప్లస్ ప్రక్క నెంబరు. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనకు కావాల్సింది ఇదే ఫ్రెండ్స్, చూసిన వెంటనే ఆన్సర్ పెట్టగలగాలి. సో మీరు అనుకున్నట్టు 3కి 4కి మధ్య ప్రొసీజర్కి వెళ్తే 3కి 4 గంటల మధ్య ఎప్పుడు కలుసుకున్నాయి. చూడండి ఫ్రెండ్స్, సేమ్ కాన్సెప్ట్. 3 సరళ రేఖ అంటే ఎన్ని డిగ్రీస్ ఫ్రెండ్స్? 180 degrees. అంటే ఎన్ని నెంబర్లు? 6 నెంబర్లు. యాడ్ చేయండి ఫ్రెండ్స్. 9 గంటలు వచ్చింది ఫ్రెండ్స్. 9 గంటలు అంటే ఎక్కడ ఫ్రెండ్స్? 9 గంటలు అంటే 45 నిమిషాలు. అంటే మనకు ఫార్ములా ఏంటి ఫ్రెండ్స్? మినిట్ బై 11 దట్ ఈజ్ ఈక్వల్ టు 45/11 దట్ ఈజ్ ఈక్వల్ టు 11. ఇందులో 4 times పోతుంది కాబట్టి 45 + 4 49, ఇంకా 1/11. సో టైం వచ్చేసి 3 గంటల 49 నిమిషాల 1/11. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ సింహాద్రి కాంపిటేటివ్ క్లాసెస్. సో వీలైనంత వరకు ఈ వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.